6 గ్యారంటీల అమలుకు సంబంధించి చాలా సూటిగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఏదైతే ఇంత సంక్షేమ పథకాలు చేస్తున్నామో ప్రతి పథకం దగ్గర రెట్టింపు అమౌంట్ చెప్పడం జరిగింది. తల్లికి వందనం అన్నారు, వీళ్ళు ఇచ్చేది 15,000 అయితే మేము ప్రతి ఉన్న బిడ్డకి ఇస్తాము అని అన్నారు. వాలంటీర్ల విషయంలో అయితే 5,000 అంటే మేము 10,000 అన్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు? ఇంకెప్పటికీ ఇది అమలుకు సాధ్యం అవుతుంది? ఎందుకు ప్రజలను ఇంతగా మోసం చేశారన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు డెఫినెట్ గా వచ్చేసి దీనికి ఆన్సర్ చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి అడిగినా, మేము అడిగినా, వామపక్ష అడిగినా, ఎవరు అడిగినా కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సింది. ఎందుకంటే మీరు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో సూపర్ 6 హామీలు అంత కారణం. సూపర్ 6 ప్రజలు నమ్మారు కాబట్టి, అందులో 14 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని చెప్పి నమ్మారు ప్రజలు. కానీ ఏమైంది? ఇప్పుడు 8 నెలలు కావస్తుంటే ఇప్పటికీ సూపర్ 6లో ఒకటి యువతకు సంబంధించి, యువతకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. యువత గురించి ఆయన చెప్పింది ఏమీ చేయలేదు. ఎందుకంటే ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు, అవి భర్తీ చేయలేదు. ప్రత్యేక హోదా తీసుకువచ్చి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పాడు, అది చేయలేదు. నిరుద్యోగ భృతి లేదు, కానీ ఆయన ఏం ఘనకార్యం ఏం చేయలే. కానీ వీళ్ళు ఏం చెప్పారు? ప్రధానంగా సూపర్ 6లో నిరుద్యోగ భృతి కింద చెప్పారు, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు వచ్చేసి ఇస్తాము అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు. అంటే నెలకు 3,000 అంటే సంవత్సరానికి 36,000. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ ప్రకారంగా 7,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వచ్చేసి నిరుద్యోగులకు ఇవ్వాలి. ఇంతవరకు పైసా ఇవ్వలేదు, బడ్జెట్ లో పెట్టలేదు, ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. ఇక రెండవది తల్లికి వందనం. సరే, వాళ్ళ అమ్మఒడి అన్నాడు, 15,000 అన్నాడు, ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చేవాడు, తను 14 చేశాడు, మళ్ళీ 17,000 చేశాడు. ఓకే, దాన్ని ఈ ప్రభుత్వం ఏం చేసింది? పేరు మార్చింది. అమ్మఒడి బదులు తల్లికి వందనం. తల్లికి వందనంలో ఏం చెప్పారు? మేము స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మీరేమో అమ్మఒడి కింద ఒక విద్యార్థికే, ఒక ఇంట్లో ఒక బిడ్డకే, అది కూడా 18,000 ఇస్తామని మీరు చెప్పారు. మేము స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారు. కానీ రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఏడాదికి 15,000 చొప్పున సంవత్సరానికి 12,450 కోట్లు కావాలి. ఇంతవరకు పైసా ఇవ్వలే. ఎప్పుడు ఇస్తారు కూడా నమ్మకం లేదు. కాబట్టి అదే ఒకటి. మూడవది, ఆ విధంగా తల్లులను పిల్లలను మోసం చేశారు. తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్. ఇది ఆ పార్టీ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ. రైతులకు మోసం. ఏం చెప్పారు? అంతకుముందు రైతు భరోసా ఉన్నది, ఇప్పుడు మేము తల్లికి వందనం అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా రాష్ట్రంలో 53,52,000 రైతు కుటుంబాలు ఉన్నాయి. 10,706 కోట్లు కావాలా, ఇంతవరకు పైసా ఇవ్వాలా. అది కూడా ఎప్పుడు చేస్తాడో చెప్పే పరిస్థితులు లేదు. ఆ విధంగా రైతులకు మోసం చేసింది సూపర్ 6లో. అది నెక్స్ట్ ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 2,07,000 లక్షల మంది ఉన్నారు అటువంటి మహిళలు. ఎంత అవుతుంది? ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి, మొత్తం ఈ యొక్క 2,07 లక్షల మందికి 37,313 కోట్లు కావాలి. ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేకున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం. మహిళలు వచ్చేసి ఎప్పుడా ఎదురు చూస్తున్నారు. ఇది రేపురా, ఓ మనిషి రేపురా అన్నట్టు. ఇది ఆ పండగ అయిపోయింది, ఈ పండగ అయిపోయింది, ఏ పండగకి ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఉచిత బస్సు ప్రయాణము. ఇక 50 ఏళ్లకే పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు 17 లక్షల మంది ఉన్నారు. ఏడాదికి 8,160 కోట్లు కావాలా, ఇవ్వలేదు. కాబట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు మోసం చేశాడు. మహిళలకు మోసం చేసింది ప్రభుత్వం. తల్లులకు పిల్లలకు మోసం చేసింది, నిరుద్యోగులకు మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చేసి ఆన్సరబుల్. అండ్ మరొకటి,
ఇవన్నీ చేసే పరిస్థితి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అదంతా అమలు కాదని కూడా క్లారిటీగానే చెప్పారుగా. చాలా టైం Yes. పడుతుందని కూడా చెప్పారుగా. చెప్పాడు ఆయనే మనసులో మాట ఏం చెప్పాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను ఊహించిన దానికంటే అధ్వానంగా ఉంది, దీన్ని గాడిలో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది, అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము, అంతటితో ఆగకుండా బాధుడు కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పాడు. హ్మ్. పన్నులు ఛార్జీలు వేసే కార్యక్రమం ఉంటుంది, మీరు రెడీగా ఉండండి, మీరు కాసుకోండి, నేను గుగ్లీ వేస్తాను కాసుకోండి అని చెప్పేసి సంక్షేమ పథకాలు టైం పడుతుంది, బాధుడు కార్యక్రమం ఉంటుంది, రెడీగా ఉండండి బాధుడుకు అని చెప్పేసి అది కూడా అన్నాడు. అంటే ఇప్పటి వరకు చాలా మంది ఈ ప్రశ్న సూటిగానే అడిగినప్పటికీ మరొకసారి మనం ఏపీ ప్రజలకు సంబంధించి మాట్లాడాల్సిన అంశం కాబట్టి ఎత్తుతున్నాం. ఇవన్నీ ముందే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఆర్థిక స్థితిగతుల గురించి? ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి కాదు, చాలా అనుభవం ఉన్న రాజకీయ నేత ఆయన. ఆయన అసలు ముందు ఏం చెప్పాడు, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పినప్పుడే ఈ హామీలు ఇచ్చాడు ఆయన మీరు చెప్పినట్టు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉంది. రెండవది వచ్చేసి ఆయన రాష్ట్ర అప్పు, ఒక నిమిషమ్మా, రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇది తెలిసే నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, నా దగ్గర సంపద సృష్టిస్తా నేను, ఓం ఫట్ అంటే వచ్చేసి రూపాయలు రాలుతాయి, డాలర్స్ రాలుతాయి, కాబట్టి అని చెప్పి నేను గతంలో ఉన్న పథకాలన్నీ కంటిన్యూ చేస్తాను, బాధుడు కార్యక్రమం ఉండదు, దానికి తోడు అదనంగా సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేస్తా, తర్వాత అప్పులు కూడా మితిమీది చేయను, నా దగ్గర వచ్చేసి ఉండే సంపద సృష్టి అనే యంత్రాంగము, తంత్రాంగము, మంత్రము, తంత్రము నా దగ్గర ఉన్నాయి, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, మీ దగ్గర ఎవరు లేదు, నా దగ్గర మాత్రమే ఉంది అని చెప్తే నిజమేనేమో నమ్మి చేసి నాకు ఇప్పుడే ఉంటాడు ఆయన 14 లక్షల కోట్ల రూపాయల అప్పు కాదు 9 లక్షల కోట్ల అప్పు అన్నాడు. ఇంకేం సమస్య, ఇంకా 14 లక్షల కోట్ల అప్పు అని తెలిసినప్పుడే ఈ విధంగా చెప్పినప్పుడు ఇంకా 9 లక్షల కోట్లే కదా ఇప్పుడు మీరు చెప్పిన నోటి కంటే మీరే చెప్తున్నారు, ఇంకా సూపర్ గా అమలు చేయొచ్చు కదా సూపర్ 6 పథకాలు, ఇంకా సందేహమే, సమస్య ఎందుకు? కాబట్టి అంతా ఎన్నికల కోసము తెలిసి చెప్పిన అబద్ధాలు, ఇది నమ్మించి మోసం చేయడం, చేసేది ఒకటి, నమ్మించి మోసం చేయడం, ఈ నమ్మించి మోసం చేశాడు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు.